టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పార్టీ అధినేత చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రిలోపు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పార్టీ ప్రధాన కార్యదర్శిని లోకేష్ను తీసుకోవాలని పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది. వెలగపూడిలో నిర్మించిన నూతన అసెంబ్లీ ప్రారంభ ముహూర్తం ఖరారైంది. మార్చి 2వ తేదీ ఉదయం 11:25 చంద్రబాబు నూతన అసెంబ్లీని ప్రారంభించనున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో 17 అంశాలపై చర్చ జరిపింది. పార్టీలో కష్టపడిన వారికే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అధినేత చంద్రబాబుకు సూచించారు సభ్యులు. 2019 నాటికి 10 లక్షల ఇళ్లు పేదలకు నిర్మించేవాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్న 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఏపీలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది పొలిట్ బ్యూరో. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఎమ్మెల్సీలు లోకల్ బాడీస్ దానికి మేమందరం కలిసి బాబు గారితో కొంత చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ అంతిమంగా జాతీయ పార్టీ అధ్యక్షుడికి వదిలిపెట్టాం. ఈరోజు నైట్ లోపల స్థానిక సంస్థలు కానివ్వండి, మళ్ళీ 1-2 రోజుల్లో ఎమ్మెల్యే కోటాలో కానివ్వండి అభ్యర్థుల ఎంపిక ప్రకటించడం జరుగుతుంది. లోకేష్ గారికి ఎమ్మెల్సీగా వస్తున్నారు. లోకేష్ గారు శాసన మండలిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా అన్ని కార్పొరేషన్స్లో మొదటి దశలో అన్ని కార్పొరేషన్స్లో ఎన్టీఆర్ క్యాంటీన్స్ మొదలుపెట్టడం జరుగుతుంది. 3 అంచెల వ్యవస్థ స్థానిక సంస్థల్లో 3 అంచెల వ్యవస్థ పునరుద్ధరించాలని కేంద్రాన్ని కూడా అపీల్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నదుల అనుసంధానం విషయం కానీ తెలంగాణలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా తేడా ఉంది. ఇక్కడ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన డే అండ్ నైట్ రాత్రింబౌళ్ళు నిర్మాణం వేగంగా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అనేది తెలంగాణ సభ్యులు కానీ మిగతా వాళ్ళ హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని మేము తెలియజేస్తున్నాం.